హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ స్పెషల్ ఐవీఎఫ్ అవేర్నెస్ సెగ్మెంట్. అండ్ ఇవాళ మనతోని ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరు అంటే ఎంతో మంది ఇండివిజువల్స్ అండ్ కపుల్స్ కి పేరెంట్స్ అయ్యేందుకు వాళ్ళ జర్నీలో యాజ్ ఎ డాక్టర్ గా తన హెల్ప్ అండ్ సపోర్ట్ అందిస్తూ అండ్ తన లైఫ్ ని డెడికేట్ చేస్తూ వస్తున్న ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఇంకా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ఫీల్డ్ లో ఎక్స్పర్ట్, కర్నూలులోని విష్ణుప్రియ ఫర్టిలిటీ నుంచి ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ అబ్స్టెట్రిషియన్ డాక్టర్ విష్ణుప్రియ గారు మనతోనే ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. అండ్ వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. అండ్ ఇవాళ డాక్టర్ విష్ణుప్రియ గారు ఈ సెషన్ ద్వారా ఐవీఎఫ్ సంబంధించిన ఎన్నో డౌట్స్ ని, అలాగే ఎన్నో గొప్ప విషయాలని అండ్ మనకు తెలియని చాలా సంగతులన్నీ కూడా ఇవాళ రివీల్ చేయబోతున్నారు ఈ సెషన్ ద్వారా. అండ్ మ్యామ్, లెట్స్ టుగెదర్ మూవ్ ఆన్ టు ది షో. క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం మ్యామ్. షూర్. డాక్టర్ గారు, ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఇది కపుల్స్ లో ఎంత కామన్ అని మీరు చెప్తారు? ఇన్ఫర్టిలిటీ అంటే ఒక జంట పెళ్లి అయిన తర్వాత ఒక 1 year వరకు ప్రెగ్నెన్సీ రాకపోవడంతో దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. తెలుగులో వంధ్యత్వం అంటారు. 1 year వాళ్ళు అంటే పిల్లలు అవ్వకుండా ఎలాంటి మెథడ్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ గా వాళ్ళు ట్రై చేస్తున్నా కూడా అవ్వలేదు అని అంటే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. సో ఇది ఇప్పటి కాలంలో చాలా ఇన్సిడెంట్స్ అనేది చాలా పెరిగింది. యాక్చువల్ గా ప్రీవియస్లీ ఇంత లేదు ఇన్సిడెంట్స్. ఇట్ వాస్ వెరీ లెస్. ఇప్పుడు ఆల్మోస్ట్ రీచ్ 10% ఆఫ్ ద పాపులేషన్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెన్ అండ్ ఉమెన్ లో ఇన్ఫర్టిలిటీకి ప్రైమరీ కాజెస్ ఏంటో చెప్పండి. అలానే ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబిలిటీ ఉందో కూడా కొంచెం డీటెయిల్ చేయండి మ్యామ్. ఇన్ఫర్టిలిటీకి కారణము మగవాళ్ళలో ఉంటుంది, ఆడవాళ్ళలో ఉంటుంది, లేదా ఒక్కొక్కసారి ఇద్దరిలో ఏ కారణం లేకుండా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం జరుగుతుంది. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో మగవాళ్ళలో ఒక 30% రీజన్స్, లేడీస్ లో ఒక 30% రీజన్స్ ఉంటాయి. రెస్ట్ ఆఫ్ ద థింగ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కింద వస్తుంది. సో మగవాళ్ళ కారణాలు ఏంటంటే నీరెక్కణాల్లో లోపాలు. ఇది చాలా ఎక్కువగా చూస్తున్నాం ఇప్పుడు ఈ కాలంలో, బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ హ్యాబిట్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ స్ట్రెస్ ఆల్సో. స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ కణాలు చాలా తక్కువ అయిపోతుంది. అదొకటి. తర్వాత ఈ కణాలు ఇంకా హార్మోన్ లోపాల వల్ల కూడా కణాలు అనేవి తగ్గుతూ ఉంటాయి. తర్వాత వ్యారికోసిల్ అనే ఒక రీజన్ మగవాళ్ళలో. సో కొంతమందికి పుట్టినప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్, ట్యూబర్క్యులస్ ఇన్ఫెక్షన్, మమ్స్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి వచ్చి కణాలు తగ్గిపోతుంటాయి. ఇవన్నీ మగవాళ్ళలో కొన్ని కారణాలు. అలాగే స్త్రీలలో గర్భసంచిలో కారణాలు ఉండొచ్చు, ట్యూబ్స్ లో కారణాలు ఉండొచ్చు, లేదా ఓవరీస్ లో అండాశయాల్లో కారణాలు ఉండొచ్చు. గర్భసంచిలో కారణాలు ఏంటి అంటే ఫైబ్రాయిడ్స్ అంటారు. గడ్డలు, గర్భసంచిలో గడ్డలు పెరగడము, తర్వాత గర్భసంచిలో వాపు రావడం, అడినోమయోసిస్ అంటారు. లేదా గర్భసంచి పొర లోపల కొన్ని కణితుల్లాగా పెరగడం, దాన్ని పాలిప్స్ అంటారు. లేదా ట్యూబ్స్ బ్లాక్ అయిపోతాయి. కొంతమందికి ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవుతుంటాయి. తర్వాత కొంతమందికి అండాశయాల్లో ప్రాబ్లం, అంటే పీసీఓడి అంటారు. కొన్ని వాటర్ బబుల్స్ లాగా చిన్న చిన్న ఫామ్ అయ్యి ఎగ్స్ సరిగా రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. అలానే ఎండోమెట్రియోసిస్ అంటారు. ఇక్కడ ఓవరీస్ లో చాక్లెట్ సిస్ట్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే బ్లడ్ చాక్లెట్ కలర్ లో ఫ్లూయిడ్ ఉంటుంది కాబట్టి దాన్ని చాక్లెట్ సిస్ట్ అంటారు. ఈ సిస్ట్ ఉన్నప్పుడు కూడా పిల్లలు కాకుండా ఉండడానికి ఇది కూడా ఒక కారణం. సో ఈ కారణాలన్నీ కాక కొంతమందిలో అంతా నార్మల్ గా ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఎవ్రీథింగ్ నార్మల్ గా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాదు. ఇది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కింద వస్తుంది. యా మేడం, అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఇలాంటి విషయాలకు సంబంధించి? ఈ ఇన్ఫర్టిలిటీ అంటే 1 year అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఆ కపుల్, ఆ జంట వచ్చి తప్పకుండా ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. అయితే వాళ్ళు ఇద్దరికి ఎలాంటి రకమైన టెస్ట్లు అవసరము అనేది చూస్తారు. సో ఆమెకి భార్యకి వచ్చి స్కానింగ్, బ్లడ్ టెస్ట్, ఏదైనా హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే సరే. ఇప్పుడు థైరాయిడ్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. సో అలా థైరాయిడ్ ఏదైనా ఉందా, ఇవన్నీ టెస్ట్లు చేస్తారు. అలాగే మగవాళ్ళలో సెమెన్ కౌంట్, వాళ్ళకి ఏదైనా అవసరం అయితే అల్ట్రాసౌండ్, వాళ్ళకి హార్మోన్ పరీక్షలు ఏమైనా అవసరం అయితే ఇవన్నీ చేసిన తర్వాత ప్రాబ్లం అనేది ఎక్కడుంది, సో అది కనిపెట్టగలం. అది కనిపెట్టిన తర్వాత సో దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏ కారణం లేదు, సింపుల్ ఉందనుకోండి, వాళ్ళ సింపుల్ టాబ్లెట్స్ తోనే సరిపోతుంది. ఒక 2-3 months సింపుల్ టాబ్లెట్స్ లైక్ క్లోమిఫెన్ అని, ఫోలిక్ యాసిడ్ అని ఇలాంటి టాబ్లెట్స్ తీసుకుంటేనే కన్సీవ్ అయిపోతారు. కొంతమందికి ఇంకా కొన్ని ఫర్దర్ టెస్ట్లు చేయాల్సి వస్తుంది. ట్యూబ్స్ ఏమన్నా బ్లాక్ ఉన్నాయా అనే దానికి టెస్ట్లు, తర్వాత హార్మోన్ ప్రొఫైల్ చేసిన తర్వాత ఐయుఐ ట్రీట్. నెక్స్ట్ ఇవన్నీ కానప్పుడు ఐయుఐ అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అంటారు. ఇక్కడ భర్త కణాలు తీసుకొని, భర్త కణాలు తక్కువ ఉన్నప్పుడు కూడా ఈ ట్రీట్మెంట్ ఉపయోగపడుతుంది. ఐయుఐ ట్రీట్మెంట్ ఆ భర్త కణాలు తీసుకొని మీడియాలో వాష్ చేసి ఆ కణాలు, అందులో నుంచి మంచి కణాలు బయటకు వస్తాయి. అవి
భార్య గర్భసంచిలోకి డైరెక్ట్ గా ఇంజెక్షన్ లాగా ఇస్తారు. ఇది IUI ట్రీట్మెంట్. సో ఇది మనం ట్రై చేసిన తర్వాత ఒక 2-3 సైకిల్స్ వరకు ఇది ట్రై చేయొచ్చు. సో అప్పుడు కూడా అవ్వలేదు అని అంటే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ కి వెళ్ళాల్సి వస్తుంది. అది ఇన్విట్రో ఫర్టిలైజేషన్, IVF. యా మేడం, థ్యాంక్ యూ. సో దాని గురించి వాళ్ళంతా కూడా మాట్లాడుకోబోతున్నాం. అండ్ సింపుల్ టర్మ్స్ లో ఈ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ IVF ప్రాసెస్ గురించి క్లియర్ గా చెప్పగలరా డాక్టర్ గారు? అండ్ వన్ మోర్ థింగ్, ART. సో ఆమె రైట్, నాకు తెలుసు, అది నేను కరెక్ట్ గా స్పెల్ చేస్తానో లేదు తెలియదు. ART అంటే ఏంటి డాక్టర్? ART అంటే ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్. ఓకే. మ్యామ్ మీ వాయిస్ మ్యూట్ లోకి వెళ్ళింది. యువర్ వీడియో ఈజ్ ఓకే, మీ వాయిస్ వినపట్లేదు. అన్మ్యూట్ చేయండి మేడం ఒక్కసారి. మీరు మ్యూట్ లోనే ఉన్నారు, అన్మ్యూట్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఓకే మేడం. yes now it's fine. వినిపిస్తుందా? యా మేడం. సో ఈ సింపుల్ టర్మ్స్ లో ఈ IVF నాకు వినపడడం లేదు. నా వాయిస్ వినపట్లేదు మేడం మీకు? అండ్ నౌ ఐ కెన్ హియర్ యువర్ వాయిస్. యూ కెనాట్ ఏబుల్ టు. ఇప్పుడు మేడం ఓకేనా? మేడం హారిజాంటల్ గానే ఉంచండి, వర్టికల్ గా కాకుండా. ఇప్పుడు ఓకేనా మేడం? యా. విల్ స్టార్ట్ విత్ ది థర్డ్ క్వశ్చన్ వన్స్ అగైన్. ఈ సింపుల్ టర్మ్స్ లో IVF ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ప్రాసెస్ గురించి చెప్పండి డాక్టర్. అలానే ART అంటే ఏంటి? ART అంటే ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్. సో న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రానప్పుడు మనము వాళ్ళకు కొద్దిగా హెల్ప్ చేయడం ద్వారా ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ట్రై చేస్తాం. ఇందులో IUI ఒకటిను, తర్వాత IVF, ఇవి రెండు వస్తాయి, ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్. సో IVF అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. న్యాచురల్ గా బాడీలో ఫర్టిలైజేషన్ జరుగుతుంది. భార్య కణాలు, భార్య అండము, భర్త కణాలు రెండు కలిపి పిండం ఏర్పడేది న్యాచురల్ గా బాడీలో జరిగిపోతుంది. ఫెలోపియన్ ట్యూబ్స్ లో జరుగుతుంది ఫర్టిలైజేషన్. సో అలాంటి జరగనప్పుడు సపోజ్ ట్యూబ్స్ బ్లాక్ అయినా లేదా అండాశయం నుంచి ఎగ్ సరిగా రిలీజ్ అవ్వకపోయినా వీటికి మనము ఎగ్ అనేది బయటకు తీస్తాం. ఇక్కడ మనం పేషెంట్స్ కి కొంచెం హై లెవెల్లో కొంచెం ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇవ్వడం ద్వారా కొన్ని మంచి క్వాలిటీ ఎగ్స్, కొన్ని ఎక్స్ట్రా ఎగ్స్ డెవలప్ అయ్యేలాగా ఒక 10 days అలా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎగ్స్ ఒక సైజ్ వస్తాయి. 18 to 20 mm సైజ్ పెరిగిన టైంలో ఆ ఎగ్స్ అనేది పేషెంట్ కొంచెం అనస్థీషియా మత్తు ఇచ్చి ఆ ఎగ్స్ బయటకు తీస్తాం. ఎగ్స్ నీడిల్ అని ఉంటుంది, ఆ నీడిల్ తో పికప్ నీడిల్ తో ఎగ్స్ బయటకు తీసి భర్త కణాలు అదే టైంలో కలెక్ట్ చేసి, సో వాటిని ఇక్సీ మెషిన్ అని ఉంటుంది. ఈ ఇక్సీ మెషిన్ లో భర్త కణాలను డైరెక్ట్ గా వారి యొక్క అండంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అది చేసిన తర్వాత వాటిని ఇంక్యుబేటర్ అనే మిషన్ లో ఉంచుతారు. సో అక్కడ అవి ఎంబ్రియో లాగా ఫామ్ అవుతుంది, అంటే పిండం లాగా డెవలప్ అవుతుంది. అది డెవలప్ అయిన పిండం మళ్ళీ తీసి పేషెంట్ యొక్క గర్భసంచి లోపలికి ఇంజెక్ట్ చేస్తాం, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. సో ఇదంతా IVF ప్రొసీజర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఈ IVF ప్రాసెస్ గురించి చెప్పారు, అండ్ దీని సక్సెస్ రేట్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఎలాంటి ఫ్యాక్టర్స్ ఈ సక్సెస్ ఛాన్సెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటారు? IVF సక్సెస్ అనేది డిపెండ్స్, చాలా కారణాల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వయసు 30 ఏళ్ల లోపల పేషెంట్స్ కి సక్సెస్ అనేది బాగుంటుంది. 40 to 60% వరకు సక్సెస్ ఉంటుంది. పేషెంట్ ఏజ్ పెరిగే కొద్దీ సక్సెస్ అనేది తగ్గుతూ వస్తుంది. 35 years దాటిన తర్వాత ఇది 30 to 40% ఉంటుంది. ఆఫ్టర్ 40 years ఇది ఓన్లీ 20%. ఇంకా 45 తర్వాత ఇంకా తగ్గిపోతుంది. సో ఏజ్ ఫ్యాక్టర్ తో సక్సెస్ తగ్గుతూ ఉంటుంది. అలాగే కారణాలు బట్టి కూడా, ఇప్పుడు భర్త కణాలు సరిగా లేవనుకోండి, వాటిలో సరిగా షేప్స్ సరిగా లేకపోవడము, కదలికలు సరిగా లేకపోవడము, ఆ క్వాలిటీ సరిగా లేకపోతే, అలాగే పేషెంట్ యొక్క గుడ్డు అండంలో కూడా సరిగా క్వాలిటీ లేకపోతే, ఇట్లాంటి చోట సక్సెస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద డాక్టర్ ఆల్సో. మంచి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్, క్లినికల్ గైనకాలజిస్ట్ అండ్ ఎంబ్రియాలజిస్ట్. ఎంబ్రియాలజిస్ట్ ఇస్ ద మెయిన్ రోల్ ఇక్కడ IVF టెక్నిక్ లో. ఎందుకంటే వాళ్ళు ఇక్సీ ప్రొసీజర్ చేయడము, ఎంబ్రియో డెవలప్ చేయడము అంతా వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్, డాక్టర్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా దీనికి సక్సెస్ కి మనకు హెల్ప్ చేస్తాయి. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఈ ఫెర్టిలిటీని ఇంప్రూవ్ చేసేవి, అంటే IVF తో సక్సెస్ ఛాన్సెస్ ని ఇంక్రీజ్ చేసే విధంగా, అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా చేసుకుంటే అవన్నీ కూడా హెల్ప్ అవుతాయి అంటాయా? డెఫినెట్ గా అండి, లైఫ్ స్టైల్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు ఉండే దీంట్లో వీళ్ళకు జాబ్స్, ఈ వర్క్ స్ట్రెస్, ఆ తర్వాత ఫుడ్ చేంజెస్ చాలా వచ్చాయి. ఇప్పుడు జంక్ ఫుడ్స్ తినడం ఎక్కువ అయిపోయింది, ఎంతసేపు అవుట్ సైడ్ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్స్ తినడం ఎక్కువగా ఉంటుంది ఈ కాలంలో మనం చూస్తే. ఎస్పెషల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటివి వచ్చిన తర్వాత, కొంచెం కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఒబెసిటీ ఒకటి వస్తుంది. ఆ తర్వాత కొంచెం హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంటాయి. సో మన లైఫ్ స్టైల్ చేంజ్ చాలా ఇంపార్టెంట్. డైట్ లో హెల్దీ డైట్ తీసుకోవడం, తర్వాత కొంచెం ఎక్సర్సైజ్ అనేది డైలీ ఉండాలి మనకు, అండ్ ఆల్సో సమ్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్. సో ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి ప్రెగ్నెన్సీ రావడానికి. థ్యాంక్ యూ మ్యామ్. అలానే ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు, ఇది బాగా కాస్ట్లీగా కూడుకున్న విషయం ఏంటో అని చెప్పేసి. సో ఏదైనా ఫైనాన్షియల్ కన్సిడరేషన్స్ కానీ లేదా అసిస్టెన్స్ ఆప్షన్స్ లాంటివి ఉంటాయి మేడం? ఇప్పట్లో కొంచెం ఇన్సూరెన్స్ వస్తున్నాయి, కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ లో ఇన్ఫర్టిలిటీ ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఉండేది కాదు, ఇప్పుడు రీసెంట్లీ దే హావ్ స్టార్టెడ్ కొన్ని కంపెనీస్. దాని తర్వాత గవర్నమెంట్ కూడా కొన్ని స్టార్ట్ చేశారండి. ఐయుఐ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేయాలని చూస్తున్నారు, ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ ద్వారా. అలాగే ఆల్రెడీ రీసెంట్ గా ఒకటి చూసాను, పూణే అనుకుంటాను, అక్కడ వాళ్ళు టోటల్ గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఫ్రీగా ఇవ్వాలని గవర్నమెంట్ దే హావ్ డిసైడెడ్. సో మేబీ అలాగే అన్ని చోట్ల రావాలని అనుకుంటున్నాం, బికాస్ ఇట్ ఈస్ ఏ కాస్ట్లీ ట్రీట్మెంట్, అందరూ తీసుకోలేరు. సో గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేసిందంటే చాలా బెనిఫిట్ అవుతుంది. సో పిల్లలు కావాలనుకునే దంపతులకు నిజంగా అదొక వరంలా ఉంటుంది. సీరియస్లీ థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఈ ఐవీఎఫ్ కాకుండా వేరే ఆల్టర్నేటివ్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఏమైనా లేదా ప్రొసీజర్స్ ఏమైనా అందుబాటులో ఉన్నాయా ప్రెసెంట్ మ్యామ్? సో ఐవీఎఫ్ లోనే కొన్ని రకాలు ఉన్నాయండి. ఇప్పుడు పేషెంట్ సపోజ్ హస్బెండ్ కి సెమెన్ సరిగ్గా లేదనుకోండి, అది ప్రెగ్నెన్సీ రావడానికి మనకి యూజ్ అవ్వదు అనుకున్నప్పుడు డోనర్ సెమెన్ అనేది తీసుకోవచ్చు. సో గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సెంటర్స్ ఉంటాయి, సో అక్కడి నుంచి మనం డోనర్ సెమెన్ అనేది తీసుకొని అది మనకు భార్య కణాల్లోకి ఇంజెక్ట్ చేసి అది చేయొచ్చు. లేదా భార్యలో గుడ్డు సరిగా లేదు, కొంతమంది గుడ్లు ఉండవు, అసలు అండాలు అనేవి ఉండవు, అట్లాంటి పేషెంట్స్ కి డోనర్ ఎగ్ తీసుకునే ఫెసిలిటీ ఉంది. సో అది కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సెంటర్స్ నుంచి డోనర్స్ ఉంటారు, సో ఆ డోనర్స్ నుంచి ఎగ్ తీసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా సరోగసీ అనేది ఒకటి. సో ఈ పేషెంట్ గర్భసంచి లేకపోయినా, లేదా ఆమె హెల్త్ పరంగా ఆమెకు ప్రెగ్నెన్సీ వస్తే ఆమె హెల్త్ కి రిస్క్ అవుతుంది అని అనుకున్నప్పుడు సరోగసీ ద్వారా వాళ్ళు ప్రెగ్నెన్సీ తీసుకునే అవకాశం. ఈ సరోగసీలో వీళ్ళ పిండం అనేది ఈమె గర్భసంచిలో కాకుండా ఈ సరోగేట్ మదర్ గర్భసంచిలో పెంచడం జరుగుతుంది. సో ఇది ఒక ఫెసిలిటీ. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ అండ్ ఇన్ఫర్టిలిటీకి మధ్య ఉన్న ఏమైనా రిలేట్ అవుతుందా మేడం? అంటే అదేమైనా అఫెక్ట్ చేస్తుందా ఇన్ఫర్టిలిటీని? తప్పకుండా చేస్తుంది, బికాస్ ఆఫ్ పొల్యూషన్, లాట్ ఆఫ్ పొల్యూషన్. దీనివల్ల చాలా ఈ సెమెన్ కణాలు చాలా తగ్గిపోతున్నాయి జెంట్స్ లో. మెయిన్ గా మేల్ ఇన్ఫర్టిలిటీకి చాలా రీజన్ అవుతుంది ఈ పొల్యూషన్ అనేది. సో వేడి వాతావరణంలో పనిచేయడము, కంటిన్యూస్ గా ఈ ల్యాప్టాప్స్ ముందు వాటిని ల్యాప్ పైన పెట్టుకొని కూర్చొని వర్క్ చేయడం, సో అవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఇవన్నీ వాళ్ళు తెలుసుకుని హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఫైనలీ ది లాస్ట్ క్వశ్చన్, ఈ ఐవీఎఫ్ ద్వారా పేరెంట్స్ అవ్వడానికి వాళ్ళ జర్నీని మొదలు పెట్టిన ఇండివిజువల్స్ కానీ కపుల్స్ కానీ వాళ్ళకి మీరు ఈ సెషన్ ద్వారా ఇచ్చే అడ్వైస్? మొదట డాక్టర్ దగ్గరికి రావడానికి ఎలాంటి హెసిటేషన్ ఉండదు, ఏమి ఫీల్ అవ్వని అవసరం లేదు. దట్ ఈస్ జస్ట్ లైక్ ఏ నార్మల్ థింగ్, ఒక క్యాజువల్ కన్సల్టేషన్ లాగా రావాలి. అది వస్తే సోషల్ స్టిగ్మా లాగా, అంటే ఏమనుకుంటారో, ఎవరో బయట వాళ్ళు ఏమనుకుంటారో అని చాలా భయపడుతుంటారు, రావడానికే భయపడుతుంటారు. వచ్చిన తర్వాత ఏదైనా చిన్న ప్రొసీజర్ చెప్పినా కూడా ఇవన్నీ లేకుండా సింపుల్ గా మాకు న్యాచురల్ గానే అయ్యేలాగా చూడండి అని అడుగుతుంటారు. సో వాళ్ళకి ఏ ప్రొసీజర్ అవసరమైనప్పుడు ఆ ప్రొసీజర్ డాక్టర్ సలహా ప్రకారం పాటించారంటే తప్పకుండా వాళ్ళకి సక్సెస్ అవుతుంది. అండ్ నేను యాక్చువల్ గా ఒక పేషెంట్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తుంటాను. వాళ్ళకి ఈ కండిషన్ తో వచ్చారు చూడండి, సపోజ్ ఇంకొక పేషెంట్ ఇదే కండిషన్ తో వచ్చారు, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళకి సక్సెస్ అయిపోయింది, సో మీరు ఏమీ భయపడకుండా ఇలా తీసుకోండి అని వాళ్ళకి కొంచెం ఎగ్జాంపుల్ చెప్పడం, ఆ పేషెంట్ తో వీళ్ళకి కొంచెం ధైర్యం చెప్పించడం, ఇలాంటివి కూడా కొన్ని చేస్తాం టు ఇంప్రూవ్ దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. సో ఏం వరీ అవ్వకుండా డాక్టర్ కన్సల్టేషన్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చూసుకుంటే మంచిది. Thank you so much, madam. Really, thank you, Dr. Vishnupriya garu, for joining us today in this special IVF awareness segment. Alane, as a fertility expert ga, doctor ga, మీ experiences కావచ్చు and IVF గురించి useful information కావచ్చు మన audience తో share చేసుకున్నందుకు once again really thank you so much.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంతో మంది ఇండివిజువల్స్ అండ్ కపుల్స్ కి పేరెంట్స్ గా మారేందుకు యాజ్ అ డాక్టర్ గా మీరు అందిస్తున్న హెల్ప్ అండ్ సపోర్ట్ కావచ్చు, ట్రూలీ ఇన్స్పైరింగ్ మ్యామ్, ట్రూలీ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. And remember, miracles happen, and today is all about hope and happiness. Keep smiling, keep believing, and keep spreading the love. Hashtag start your joy. This initiative is brought to you by Bharat Serums and Vaccines. And once again, thank you all for witnessing this wonderful session. Have a great day. Yeah, thank you, madam. Thanks for your time. Thank you. Yeah, madam. 92